ఏమవుతున్నదయ్యా అంతా పార్లమెంట్ పాత బంగ్లాకి చలికాలం సున్నం వేసిండ్రంట. ఇక అటు దిక్కు పోయేటోళ్ళందరూ షోలలో దూది పెట్టుకొని పోండ్రి, మీ మంచికి చెప్తున్నా. ఎందుకంటే హాన్లకేలో వచ్చేటి అన్ని అడ్డమైన మాటలే కదా. జర ఢిల్లీ వాళ్ళ మంచి కోరుకొని చెప్తున్నా, ఒక్క 15 రోజులు మీవి కాదు అని అనుకుంటే ఉపద్రవంకి వెళ్ళి తప్పించుకోవచ్చు. మొత్తానికి పార్లమెంట్ సమావేశాలు సురువైతున్నాయి. 5 తారీఖు సంధి చలికాల మీటింగ్ పెట్టుకుంటున్నారు. 15 రోజులు మాట ముచ్చట్లు మాట్లాడుకుంటారట. అందులోనే ఎవరెవరు ఏ తరీకాల తిట్టుకోవాలి, పబ్లిక్ను ఎట్లా ఆగం చేయాలి, పువ్వు గుర్తోళ్ళు గింతే తిట్టాలి, మేము కూడా గంతే పడతామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొస్తున్నారట. ఈ చలికాలం మీటింగ్లో జరిగేది ఇదే. మరి ఎన్నడు ఉన్నదేనా ఇది, మనకేమైనా ఒరిగేది ఉన్నదా అని అనుకునేరు. ఈ పంచాయతీలనే మన రాష్ట్రం పంచాయతీ కూడా సురువైతుంది. తెలంగాణ బిల్లు ఏం దాకొచ్చింది, తెలంగాణనేనా రాయల తెలంగాణనా, ఎట్లా ఏం కథ అని లడాయి సురువైతుంది అందులోనే. ఇక ఈ ముచ్చట మన రాష్ట్రంది కాబట్టి 2 కన్నుల బాబు గారు ఢిల్లీలో మకాం వేసి 3వ కన్ను కూడా తెరిచిండట. జగనాల్ గారు రైలు టికెట్ వెయిటింగ్ లిస్టులు ఉన్నది కాబట్టి ఎప్పుడు పోతాడో తెలియదట. ఇక కేసీఆర్ సారు అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చినాక చూస్తా పోవాలనా వద్దా అనేది అనుకుంటున్నాడట. మన రాష్ట్రంలో ఉన్న లీడర్లు ఈ తరీకలుంటే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడతారా పెట్టరా అనేది పబ్లిక్ ఉన్న పరిశాను. రోజుకో మాట మారుస్తున్నారు లీడర్లు. ఇంతకు ఏ మాట ఇవ్వదో అర్థం కాకుండా చేస్తున్నారు. ఇది ఇట్లుంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సారు చల్లటి చలికి తట్టుకోలేక కాపుకుందామని పార్లమెంట్ చలికాలం తద్దినం ఒడిసిపోక ముందుకే బొల్లారంలో అడుగు పెడుతున్నాడట. మరి తెలంగాణ వస్తుందా పోతుందా, తీసుకపోయి కాగితాలు ఉట్టి మీద కడతారా, ఆడోళ్ళ బిల్లు లెక్కనే తెలంగాణ బిల్లు అవుతుందా, లేకపోతే ఇంకేమవుతుంది అనేది 5 తారీఖు సంధి చూస్తూనే ఉండుండ్రి. ఎప్పటి ముచ్చట అప్పుడే చెప్తాం, మీరు పరిశాన్ కాకుండా. సరేనా? మంచిదిగా. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు